ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం బ్రిడ్జ్ రోడ్ శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ విజయ గణపతి స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 22వ తేదీన హనుమత్ జయంతి ఉత్సవం వైభవపేతంగా జరుగుతుందని ఆలయ అర్చకులు శేషభట్ట రవికిరణాచార్య, ఆలయ ఉద్యోగి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు వారు V24 వెల్తీ న్యూస్తో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అందున హనుమత్ దీక్షాపరులు హనుమత్ జయంతికి భద్రాద్రి తరలివస్తారన్నారు. ముఖ్యంగా 41 రోజుల పాటు జరిగే హోమం పూర్ణాహుతి కార్యక్రమం హనుమత్ జయంతి నాడు జరుగుతుందని, ఆ రోజు హనుమత్ దీక్షాపరులు దీక్షా విరమణ చేస్తారన్నారు. అదేవిధంగా హనుమత్ జయంతి రోజు సుమారు 5-6 వేల మంది భక్తులకు మహా అన్నప్రసాద వినియోగ కైంకర్యం జరుగుతుందని, ఎప్పటిలా దాతలు ఈ కార్యక్రమానికి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉంటే మంగళవారం ఎప్పటిలా అన్నప్రసాద వినియోగ కైంకర్యం కొనసాగింది. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దుగ్గంపూడి విరూపాక్ష రెడ్డి, లక్ష్మీకాంతం దంపతులు దాతలుగా వ్యవహరించారు. వస్తుంది ఒక్క నిమిషం. सरपंच गाరు నమస్తే. తిరుగు వీడియో చెప్తాను సార్. जय श्रीराम. श्रीमते रामानुजाय नमः. श्रीरामाय नमः. श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनमाश्रिता भयदातारं आंजनेयं नमाम्यहं. प्रिय भगवद्बंधुవులారా, వైశాఖ మాసం వసంత ఋతువు అనగానే చాలా సర్వశ్రేష్టమైంది. సృష్టి క్రమం ఆరంభం అయ్యేది. అందుకే యుగమునకు ఆది ఉగాది అని చెప్తాం. ఉగము అంటే సృష్టి, ఉగము అంటే నక్షత్రం. సృష్టి క్రమం ఆరంభమైంది వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలు చాలా విశేషమైనవి. జపమునకు, దానమునకు, తపమునకు, హోమమునకు, సర్వదేవతా కార్యములకు అన్నిటికి కూడాను చైత్ర వైశాఖ మాసాలు చాలా విశేషమైనవి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అదే సంకల్పంతో స్వామివారి ఆజ్ఞగా చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి అనగా 22 మే 2025 గురువారం వరకు అనగా హనుమత్ జయంతి వరకు 41 రోజులు ప్రతినిత్యం మన్యు సూక్త సహిత హనుమత్ మూల మంత్రము మరియు సంక్షేప రామాయణ పూర్వక హవనం చేస్తున్నాము. ఇకపోతే ఈ వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రయుక్తంగా గురువారం రోజు అనగా 22 మే 2025 రోజున హనుమత్ జయంతి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. మన ఆలయం నిర్మింపబడినప్పటి నుంచి కూడాను దాదాపు 84 నుంచి కూడాను సుదూర తీర ప్రాంతాల నుంచి అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడాను హనుమత్ దీక్షాపరులు హనుమత్ దీక్ష తీసుకున్న స్వాములు
మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగేటువంటి యొక్క హోమం ఆశాంతంగా, పూర్ణాహుతి ఆశాంతంగా చేసి దీక్ష విరమణ చేసి స్వామి సాన్నిధ్యంలో జరిగేటువంటి యొక్క అన్నప్రసాద కైంకర్యాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 మందికి తగ్గకుండా ఉంటుంది. ఈ సంవత్సరం సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తూ ఉన్నారు. దానికి గాను మాకు తెలియజేస్తున్నారు కనుక ఈ సంవత్సరం దాదాపు సుమారు ఒక 5,000 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని స్వామి సాన్నిధ్యంలో సంకల్పించాము. భద్రాచలంలో ఉన్నటువంటి దాతలు, భక్తులు, యువతులు, యువకులు అందరూ కూడా యథాశక్తిగా ధన వస్తు విరాళాల రూపంలో మన మహా అన్నదాన కార్యక్రమానికి మనందరం కూడా భాగస్వాములు అవుదాము. మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య కృపయా ద్వారా మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, కష్టాల్ని, నష్టాల్ని అధిగమించి చక్కటి జీవితాన్ని, చక్కటి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని ఏర్పరచుకుందాం. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇది సుదూర ప్రాంతాల నుంచి కూడా హనుమద్దీక్ష చేసేటువంటి భక్తులు ఉన్నారు. ఎందుకంటే మహాసహస్రనామంలో చెప్తారు, ప్రతి గ్రామ స్థితాయై నమః. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి పల్లెలో, ప్రతి కోయపల్లెలో, ప్రతి చిన్న చిన్న విలేజ్లలో కూడాను ఆంజనేయ స్వామి మందిరాలు ఏర్పరచుకుంటున్నారు వాళ్ళు స్వయంగా. దానికి కాను చాలామంది గిరిజనులు, హరిజనులు అందరూ కూడా ఎంతోమంది హనుమద్దీక్ష స్వీకరించి ఆశాంతంగా మన దేవాలయానికి వస్తారు. పండుగ వైభవంగా చేసుకుందాం, కళ్ళ పండుగ వీక్షిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ మాసంలో ఏ దానం చేసినా కూడా అనంతమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందులోనూ ఈ హనుమ జయంతి అనేది భద్రాచల క్షేత్రంలో రాముల వారి క్షేత్రానికి సంబంధించి క్షేత్రానికి ప్రత్యేకంగా ద్వారం కింద అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉన్నది. ఈయన క్షేత్రపాలకుడుగా ఈ భద్రాచలం మొత్తం సుభిక్షంగా వెలుచులుతోంది. ఇంతకుముందు ఈ దేవాలయం కట్టకముందు గతంలో చాలా వారధి మీద యాక్సిడెంట్లు అవి కూడా అయ్యేవని చెప్పనని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. ఈ దేవాలయం కట్టిన తర్వాత అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా గుడితో పాటు క్షేత్రం కూడా ప్రశాంతంగా వెలుసులుతోందని చెప్పడానికి భక్తుల నమ్మిక. ఈ క్షేత్రంలో ఏదైనా మనసులో తలుచుకున్నా, ఏదైనా ఎవరితోటి మాట్లాడినా, ఎటువంటి కార్యక్రమం అయినా సరే స్వామివారి కోరిక తీరుస్తారని ప్రజల నమ్మకము. అందుకనే భక్తులు ఈ హనుమత్ మాలేసుకుని తెలంగాణలో వేల సంఖ్యలో భద్రాచలము కొండగట్టు వెళ్తుంటారు. భద్రాచల క్షేత్రానికి వచ్చిన స్వాముల్లో కనీసం సగం మంది పైగా మనకి ఇక్కడ అన్నదానానికి వస్తారు. అదే దాన్ని పురస్కరించుకొని శబరిమలలో మాలా విరమణాంగంగా హోమాలు అవి చేయించినట్టుగా ఇరుముడు సామాగ్రి వాటికి ఇచ్చేయడానికి మనం హనుమత్ విరమణాంగంగా ఇక్కడ హనుమత్ హోమము మేము రాకముందు నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రత్యేకంగా హనుమత్ హోమము హనుమత్ స్వాముల కోసమే జరుగుతోంది హనుమత్ జయంతి రోజు. ఇప్పుడు ఏం చేశామంటే 41 రోజు హనుమత్ వైభవం చైత్ర పౌర్ణమి 12వ తారీఖు, ఏప్రిల్ 12వ తారీఖు చిన్న జయంతిగా చేసే ఆ రోజులగాయతో ఈరోజు హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి వరకు కూడా 41 రోజుల పాటు అఖండంగా అద్వితీయంగా హనుమత్ హోమం పెట్టడం అయింది. ఈ హనుమత్ హోమం మన్యుసూక్త సహితంగా జరుగుతోంది. బాలకాండలోని సంక్షిప్త రామాయణానికి క్షీరాన్నంతో హవనం చేస్తున్నాము. స్వామివారికి ఇష్టమైన దానిమ్మ గింజలు, 108 అప్పాలు, అలాగే నవధాన్యాలు, తెల్ల ఆవాలు, ఇలా విశేషమైన పదార్థాలు, స్వామివారికి ఇష్టమైనవన్నీ తమలపాకులు, 108 తమలపాకులు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా హవనం చేస్తున్నాము. 41 రోజులు అనేది ఇంత మటుకు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా అందులో ఆంజనేయ స్వామికి జరగడము, కంటిన్యూగా జరగడము, అందులో పూర్ణాహుతి హనుమ జయంతి రోజు 41 రోజు. ఈ హోమంలో కనీసం సుమారు ఒక 100 మంది దాకా పైచిలకు భక్తులు పాలు పంచుకుంటున్నారు. వీరందరూ కూడా హనుమ జయంతి రోజు ఇచ్చేసి ఆ పూర్ణాహుతిలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు యథాశక్తిగా కనీసం 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంటుంది. ఈ 5-6 వేలలో ఏదైనా మనం చిన్న కార్యక్రమం యాత్రకి వెళ్ళొచ్చినా కూడా 10 మందికి అన్నదానం చేసుకుంటే మంచిది అని చెప్పరని పెద్దలు ఉటంకిస్తుంటారు. అదేవిధంగా 41 రోజు హోమం చేసుకున్నాం కాబట్టి దానికి మనము ఏదన్నా స్వాములకి 10 మంది స్వాములకైనా సరే యథాశక్తి భోజనం పెట్టుకుంటే వైశాఖ మాసంలో ఏ చేసినా కూడా చాలా విశేషము. అదేవిధంగా వస్తు రూపేణ పాలు కానీ, పంచదార కానీ, బెల్లం కానీ ఏవైనా సరే మంచినీళ్ళు ఇచ్చినా కూడా పుణ్యమే అని చెప్పనని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి యథాశక్తి స్వామివారికి ప్రసాద రూపంలో వస్తు రూపేణ ఇచ్చి అది స్వామివారి నివేదన అయినాక అదే హనుమ స్వాములకి భోజనంగా ఏర్పాటు చేయటం,
మనకి దానము, భక్తి అన్నీ కూడా కలిసి వచ్చే కార్యక్రమాలు. ఈ దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం జరుగుతుంది కదా అన్న? 2006 నుంచి ప్రతి మంగళవారం కూడా ఈ దేవాలయంలో అన్నదానం మొదలుపెట్టామండి. అప్పటి నుంచి ఇంత మటుకు కూడా నిరాటంకంగా జరుగుతోంది. ఈ అన్నదానానికి పాల్గొన్న సభ్యులందరికీ కూడా మేము శతవిధాలుగా రుణపడి ఉంటున్నాము. హనుమ జయంతి రోజు ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది దాకా స్వాములకి మనం భోజనం పెడతామండి. దానికి కూడా మన దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే స్వాములు చెప్పులు వేసుకుని ఎండలో నడవలేరు కాబట్టి మన దగ్గరే స్నానం చేసి, గోదావరి స్నానం చేసి రావడం వల్ల మాల విరమణ చేసుకోవచ్చు, హోమంలో పాల్గొనవచ్చు, భోజనం చేయొచ్చు. పక్కనే రహదారి ఉన్నది కాబట్టి బస్సు ఎక్కడానికి కూడా అనువుగా ఉంటుంది, అన్ని విధాలా అనువుగా ఉంటుంది. కాబట్టి మన దేవాలయానికి చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే క్షేత్రంలో మనము ఎవరికైనా యాత్రికులకు భోజనం పెట్టడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. మనం ఇందులో తినేది కూడా, భోజనం చేసేది ఊళ్ళో వాళ్ళు చాలా తక్కువ, పొరుగురు యాత్రికులు, అందులో స్వాములే ఎక్కువ మంది వస్తారు. భద్రాచలం మొత్తం కూడా కాషాయంతో నిండిపోతుంది హనుమత్ జయంతి రోజు. తెలంగాణలో మనకి హనుమత్ మాల చాలా విశేషంగా వేస్తారు. ఊర్లో కనీసం 40 మంది ఉంటే 30-35 మంది దాకా హనుమత్ మాల వేసుకున్న స్వాములు, పిల్ల పెద్ద అందరూ కూడా వస్తారు. వాహనాల మించి సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద, ఆటోల మీద, వీటి మీద కూడా, సుమోలు, వీటిలన్నిటి మీద కూడా వస్తుంటారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తుంటారు. స్నానానికి సహకరించి ఊళ్ళో వాళ్ళు కానీ వేరే ఎవరైనా సరే సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా దేవాలయానికి సంబంధించి ఇప్పటికే సున్నాలు వేయించడం ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని విధాల అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటు హోమం 41 రోజులు, 30 రోజులు దాటిపోయింది హోమము. స్వామివారి శక్తి చాలా అపూర్వంగా ఉంది అని చెప్పని భక్తులు కూడా చెప్తున్నారు. హోమంలో పాల్గొన్న వాళ్ళు, మేము ఇల్లు కొనుక్కున్నాము, ఇట్లా రుణాలు, శత్రుదోషాలు, రుణాలు తీరటము, అలాగే ఆరోగ్యం బాగుండటం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని వివాహం కాని వాళ్ళకి వివాహం కావటం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ హోమం ఆచరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు దీనివల్ల చాలా మాకు ఉపయోగం కలుగుతుందని వాళ్ళు సంతోషంతో మేము సెటిల్ అయ్యామండి అని చెప్పని కూడా వచ్చి చెప్తున్నారు. జై శ్రీరామ్. E24 వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.